మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెంలో ఆటో యూనియన్ సంఘాలు అట్లనే కొత్తగూడెంలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు, చిన్న చిన్న షాపులు, రోడ్లపైన అటువైపు ఇటువైపు ఉన్న చిన్న చిన్న షాపులు, అట్లనే రైతు మార్కెట్లో ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు గారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఈ రోజు కొత్తగూడెం క్లబ్ లో అయితే ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెంలో ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు చూసుకున్నట్లయితే 3 టౌన్ దగ్గర నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు ఎటువంటి మధ్యలో డివైడర్స్ సంబంధించిన గ్యాప్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందికరంగా ఇది మారుతుంది. అట్లనే వ్యాపారవేత్తలకు ఆ షాపులలోకి వచ్చేవారు కూడా వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయే సమస్యలు ఏర్పడుతున్నాయి. అదే కాకుండా ఆటో యూనియన్లకు కానీ ఆటో యూనియన్ సంఘాలు కూడా వారి ట్రాఫిక్ ఏర్పడుతున్నాయి అని చెప్పేసి ఈ సమస్య గురించి ఎమ్మెల్యే సాంబశివరావు గారి దృష్టికి తీసుకురాగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ట్రాఫిక్ ఎస్ఐలు, అట్లనే సివిల్కి సంబంధించిన ఎస్ఐలు, సిఐలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గారితో సహా సాంబశివరావు ఇతర వ్యాపారవేత్తలు దీంట్లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ కార్యక్రమానికి నిర్వహణ బాధ్యత తీసుకున్నటువంటి డిఎస్పీ గారు రెహమాన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మనం పిలిచిన వెంటనే ఆహ్వానించిన వెంటనే వితౌట్ ఎనీ హెసిటేషన్ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నేను కూడా వస్తాను, ఖచ్చితంగా పాల్గొంటానని వచ్చినటువంటి మన జిల్లా ఎస్పీ గారు, మీ భాషలో చెప్పాలంటే యంగ్ అండ్ టైగర్ ఎస్పీ గారు. ఎందుకంటే ఆయన హీ అక్వైర్డ్ సచ్ ఇమేజ్ ఈవెన్ బిఫోర్ బికమింగ్ ఎస్పీ ఇట్ సెల్ఫ్. when he was as ASP, additional SP I think. So he did such good things, and he had stolen the faith and the love of every citizen of our అందరి అభిమానాన్ని చూరగొన్నాడు ఆయన. అలాగే వేదిక పైన ఉన్న కమిషనర్ గారు, అలాగే ఆర్టీఏ కమిషనర్ గారు, ఏంటి డిజిగ్నేషన్, ఆర్టీఓ గారు, డిఎం గారు, బస్సు మన పుల్లయ్య గారు, నాగేశ్వరరావు గారు ఆర్ఎండ్బి, ఇంకో పుల్లయ్య గారు, ఎంఆర్ఓ గారు హాజరైనటువంటి ఉందా? క్లారిటీగా ఉందా? నా గొంతు బాగుంది, మైక్ బాగుందా? అలాగే హాజరైనటువంటి వ్యాపార ప్రముఖులు, అలాగే చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి మన కూరగాయలు కానీ, బండ్లు, లేకపోతే బుట్టల వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు, ఇంకా ఆటో సంఘానికి సంబంధించిన వాళ్ళు, అలాగే ఇతర అధికారులు, పోలీసు అధికారులు, అలాగే పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. మా డిఎస్పీ గారు చాలా తెలియగలిగినాడు. ఈయన పుణ్యం పురుషార్థం రెండు ప్లాన్ చేసుకున్నాడు. నేను ఆ రోజు ఒక షాప్లో కూర్చున్నా, వ్యాపారస్తులు పిలిచారు నన్ను. కూర్చుంటే వాళ్ళు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఇటు డివైడర్ వల్ల మా వ్యాపారాలు పోతున్నాయి, ఆ తర్వాత ఈ కెమెరాల వలన మాకు ఇబ్బంది అనిపిస్తుంది, చీటికి మాటికి
ఇంకా చాలా చెప్పారు. వాటి మీద మాట్లాడదామని చెప్పి నేను మీకు చెప్పాను. మీరు ఇమీడియట్లీ సెడ్ ఎస్. దాన్ని ఈయనేం చేశాడు, మంచిదేనండి మాది కూడా ఏదో ఉంది, జాతీయ భద్రత ఉందని దీనికి ఈ లింక్డ్ అప్ క్లబ్డ్ దట్ చాలా తెలివిగా చేశాడు సార్. యాక్చువల్లీ the main purpose of our meeting is people with police or police with people. That is my concept. సరే ఆయన రెండు కలిపి పెట్టుకున్నారు. ఇటువంటి మీటింగ్స్ మనకి ఇన్ ఫ్యూచర్ రానున్న రోజుల్లో వీ షుడ్ హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్. మనది కొత్తగూడెం కూడా మున్సిపల్ కార్పొరేషన్ అవ్వబోతుంది. దానికి ముందుగా స్థానిక ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక అభినందనలు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మన మీద డబుల్ రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగింది. ఇప్పుడున్న కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అవుతుందంటే దాని తగ్గట్టు కూడా అన్ని బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతుంటాయో అవన్నీ కూడా ఉండాలా ఉండొద్దా? ఉండాలి కదా. ఎవరైనా బయట నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి భద్రాచలం దర్శనానికో ఆర్ సింగరేణి ఎవరైనా కూడా కొత్తగూడెం వచ్చినప్పుడు ఆ కొత్తగూడెం ఇమేజ్ అనేది కనపడాలి. ఇప్పుడు మనం ఈ మీటింగ్ పెట్టే మెయిన్ ఉద్దేశం కూడా మా ఇంటికి ఏదో డెవలప్మెంట్ కాదు, మీ ఇంటికి డెవలప్మెంట్ కాదు, సొసైటీ యాజ్ ఏ హోల్ కొత్తగూడెంని ఎంత బ్యూటిఫికేషన్ చేయొచ్చు అనేది మెయిన్ కాన్సెప్ట్. సో దానికి ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ అవుతుంది కాబట్టి ఇప్పుడున్న దానికంటే ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మన అందరి పైన ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకు చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, అంటే షాప్స్ ముందా పెట్టుకునే వాళ్ళు. వాళ్ళలో ఒక్కొక్కసారి అక్కడి నుంచి తీపియాలన్నా బాధే, ఉంచినా బాధే, అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు కొందరు వ్యాపారస్తులు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర చిన్న టోకెన్ అమౌంట్ మంత్లీ ఇంత తీసుకొని అలో చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. సో ఐ రిక్వెస్ట్ మున్సిపల్ అథారిటీస్ ఏదైతే ఒక వైట్ లైన్ టైప్ ఏదన్నా ఒక మార్కింగ్ లైన్ ఇవ్వండి. దానికి దాటి ముందుకు వచ్చిందంటే డెఫినెట్లీ వీల్ లెవీ ఫైన్. మేము ఫైన్ అదే వేస్తాం. దాని లోపల ఉంటే మాత్రం మేము వేయం. సో అది ఒకటి క్లియర్ కట్గా మున్సిపల్ కమిషనర్ గారికి నా సైడ్ నుంచి రిక్వెస్ట్. డెఫినెట్లీ చిన్న బజార్ అయినా పెద్ద బజార్ అయినా మెయిన్ రోడ్ ఏదైతే ఎంజీ రోడ్ ఉందో అక్కడ షాప్స్ ముందు ఒక వైట్ లైన్ తోటి డిమార్కేట్ చేస్తే దాని లోపలే సరే వెహికల్స్ పెట్టుకుంటారా, చిన్న షాప్స్ టెంపరీ పర్పస్లా ఉంటాయా, అది వాళ్ళ ఇష్టం. బట్ దాని బయట వచ్చిందంటే మళ్ళీ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయి. ఆ లైన్ అనేది లేకపోతే దేర్ ఈజ్ నో ఎండ్, మెయిన్ రోడ్ మీదకి వస్తూ ఉంటాయి. మెయిన్ రోడ్ మీదకి వచ్చినప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకు రామవరం సైడ్ కూడా ఏదైతే సంత ఉందో అక్కడ కూడా బొలాట్స్, టెంపరీ బొలాట్స్ ఒకటి అంటే ట్రాఫిక్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ ఇన్స్టాల్ చేస్తే వాళ్ళు కూడా ముందుకు రాకుంటారు. మీకు తెలుసో తెలియదో ఒక 1.5 year బ్యాక్ మహబూబ్ నగర్ జిల్లాలో షాద్నగర్కు సమీపంలో ఇట్లనే ఏదైతే వారాంతపు సంతలు ఉంటాయో అవన్నీ కూడా ఇట్లా రోడ్ మీదకి వచ్చినాయి. అంటే చెప్తే వినరు, చెప్పినా కూడా చిన్నోళ్ళ పొట్ట మీద కొడతారమా అని వస్తాయి. డెఫినెట్లీ వస్తాయి. బట్ థింగ్ ఏంటంటే ఒక లారీ కంట్రోల్ తప్పి వాళ్ళందరి మీదకి వెళ్ళింది, చాలా క్యాజువాలిటీస్ కూడా అయినాయి. సో అటువంటివి ఇన్సిడెంట్స్ అయినప్పుడు మనం అందరం బాధపడతాం.